ప్రపంచ దేశాల్లో వైద్య విద్యకు భారతదేశానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉందని బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలం వెంకటేశం అన్నారు. దేశాల ముందు భారతదేశ ప్రతిష్ట కాపాడాల్సిన బాధ్యత ప్రధానిపై ఉందని, వెంటనే నీట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు నీట్ పై అనేక ఉద్యమాలు జరుగుతున్నా ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు ఎందుకు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని వెంటనే స్పందించి నీట్ పై రద్దు చేసి ఎన్టీఏపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించి కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించాలని డిమాండ్ చేశారు. బర్కత్పుర నుంచి మరి కాచుగూడ ర్యాలీగా నిర్వహించడం జరుగుతుంది. ప్రధానమైనటువంటి డిమాండ్ నీట్ అవకతవకల పైన ఎగ్జామ్ పెట్టి నీట్ జాతీయ లెవెల్లో ఉన్నటువంటి ఎగ్జామ్ ను ఇలా అక్కడ జైపూర్, అక్కడ మిగతా రాష్ట్రాలలో పేపర్ లీకేజ్, ఒక బీహార్ లో 3 లక్షల కోసము ఒక కక్కుర్తిబడి జీవితాలు, ఎందుకంటే డాక్టర్లు, ఎంబీబీఎస్, ఎండీలు చేసేటువంటి వృత్తి విద్యా కోర్సుల నీట్ ఎగ్జామ్ పైన ఇంత లేజినెస్ గా, ఇంత నిర్లక్ష్య పక్షపాతంగా మరి కేంద్ర ప్రభుత్వం నిర్వహించిందంటే దీన్ని చాలా ఖండించాల్సిన విషయం. అదేవిధంగా ఎన్టీఏ వ్యవస్థను, నేషనల్ టెస్టింగ్ వ్యవస్థను రద్దు చేయాలి. ఎందుకంటే ఏ రాష్ట్రానికి సంబంధించిన అధికారాలు ఆ రాష్ట్రానికి ఇస్తే ఆ రాష్ట్రంలో పటిష్టంగా, ఇప్పుడు టీఎస్పీఎస్ ఉంది, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అనే ఎగ్జామ్ ఏ విధంగా అయితే బలంగా ఒక ఎలాంటి అవకతవకలు జరగకుండా నిర్వహిస్తుందో, ఈ నీట్ అనే ఎగ్జామ్ కూడా ఎక్కడ రాష్ట్రాలకు అక్కడ రాష్ట్రాలకు ఇవ్వడం వల్ల వాళ్ళు జాగ్రత్త వహిస్తారు. అవకతవకలు